క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. మరి మీ అందరూ గమనిస్తున్నట్టుగా ఇప్పుడు సెన్సేషన్గా మారినటువంటి ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మరి వ్యవహారం అంతా కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక రకంగా దిగ్భ్రాంతికి గురైనాం. మరి న్యాయంగా ధర్మంగా తగ్గింపుతో పరిచర్య చేయవలసినటువంటి పాస్టర్లుగా దైవ సేవకులుగా కొంచెం జ్ఞానమును సంపాదించుకొని విచక్షణ కలిగి మాటలు కూడా తగ్గించుకొని ప్రత్యేకంగా మనముంటున్న దేశం సెక్యులర్ దేశము, అనేక మతాలకు నిలయము, అందరితో కలిసి జీవిస్తున్నాము. కానీ మన యొక్క ప్రవర్తనను బట్టి మనకు మిత్రులు శత్రువులుగా మారేటువంటి ప్రమాదం నిన్నటి సంఘటన చూసినాక జరుగుతుంది అనిపిస్తుంది. నేను ఒకటే మనవి చేస్తున్న, 2 రాష్ట్రాలు ఉన్నటువంటి పాస్టర్లందరికీ, క్రైస్తవ విశ్వాసులకు దయచేసి విచక్షణ కలిగి ఉండండి. ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఛాలెంజ్లు చేస్తూ గల్లాలు ఎగురేస్తూ ఇతరులను దూషిస్తూ చాలా పెద్ద పెద్ద గొంతులు వేసుకొని మాట్లాడుతూ మాకంటే ఎక్కువ తెలిసిన వారు లేరు, ఇంకా మేమే జ్ఞానవంతులము, రాజకీయం మాకే తెలుసు, యాజకీయం మాకే తెలుసు, మేము ఏది చెప్తే అదే అని ఇట్లా అసభ్యంగా అసభ్యకరంగా గర్వంతో మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు గమనించండి. క్రైస్తవులు అంటేనే దీనత్వానికి మారుపేరు, క్రైస్తవులు అంటేనే క్షమించడానికి మారుపేరు, తగ్గించుకోవడానికి మారుపేరు. మేమందరము సేవ చేయడం లేదా? మేమందరం సేవలో లేమా? నా వ్యక్తిగత జీవితంలో 40 సంవత్సరాలు నేను పరిచర్యలో ఉండి, దేవుడు హెచ్చించినప్పుడు హెచ్చించబడతాం. దేవుని చేతిలో ఉన్న వాళ్ళం. దేవుడు ఎక్కడ ఉంచితే అది హెచ్చించిన స్థితిగానే పరిగణించాలి. ఏ స్థితిలో మనం ఉన్నామో అది హెచ్చించబడిన స్థితిగానే పరిగణించాలి. దానికంటే ఎక్కువ ఆశించకూడదు. మనం దేవుడు తీసుకొని వెళ్తే ముందుకు వెళ్తాం అన్నిట్లో. కానీ చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇట్లాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది చూసి, దేన్ని పడితే అది నమ్మేసి, ఎవరిని పడితే వాళ్ళని హీరోలు చేసి క్రైస్తవ సమాజాన్ని అంతా వాళ్ళే ఉద్ధరించే వాళ్ళుగా, రిప్రజెంటేటివ్స్గా చూపించే పరిస్థితి వస్తే కష్టమవుతుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితి వస్తే మాత్రము మన సమాజంలో క్రైస్తవ విలువలకు మరి తిలోదకాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. క్రైస్తవులను ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వారిలో గౌరవించదగ్గ వ్యక్తులు ఎవరు లేరు అనేటువంటి విషయం వస్తుంది. కాబట్టి కొంచెం గౌరవంగా ఉండే వ్యక్తులను, కొంచెము ప్రేమతో సమాజంలో పనిచేసేటువంటి వ్యక్తులను, నిజమైన వారెవరో కాదో ప్రార్థన చేసుకొని వాక్యం వినాలని ఆశ ఉన్నటువంటి వాళ్ళు, మీరు వాక్యం చదువుకోండి, వాక్యం నేర్చుకోండి, బైబిల్ బోధించేటువంటి వాళ్ళ దగ్గర కూర్చోండి. కానీ ఇలా తప్పుదారి పట్టిస్తూ రాజకీయాల్లో ఉండటం తప్పు కాదు, కానీ రాజకీయాల కొరకు ఇంతటి నీచానికి దిగజారినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. తెలంగాణలో కూడా ఉన్న పాస్టర్లకు, విశ్వాసులకు నేను మనవి చేస్తున్నా, అప్రమత్తంగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని హీరోలు చేయకండి, ఎవరిని పడితే వాళ్ళని పొగడకండి. మీరు తొందరపాటుతో అనేక మందిని హీరోలు చేసినారు. ఇప్పటికే తొందరపడకండి. ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కూడా అందరిని హీరోలు చేసినారు. మీరు అందరూ యూట్యూబ్లో కనబడిన వాళ్ళందరూ ఇష్టం వచ్చిన మా ఫోన్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడినారు. తప్పు పట్టడం కాదు, నేను మంచి మాట్లాడిన వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. కానీ ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి వాళ్ళ విషయం నేను మాట్లాడుతున్నా. దయచేసి అప్రమత్తంగా ఉండండి. మన 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళు దయచేసి మీరందరూ సమన్వయం కోల్పోకండి, తొందరపడకండి. మరి దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో నెమ్మదిగా ఉండండి. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి క్రైస్తవ సమాజం ఎప్పటికైనా క్రీస్తు కొరకు నిలబడేదే. శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. మన ఇంటి వారే మనల్ని శత్రువులుగా మన శత్రువులు అయిపోయినారు. మన ఇంటి వారే మనకు శత్రువులు అయినట్టుగా నిన్నటి జరిగిన పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైన విషయం. మరి చిన్న వయసులో ఉన్నవాడు పిల్లవాడు, మరి ఎందుకు ఆయనకు అంత ఆవేశం అర్థం కాలేదు. మరి అదంతా పోలీసు వారి యొక్క దర్యాప్తులు తేలినటువంటి చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది, సిగ్గుగా కూడా అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి ఇంకా ముందు జరగకుండా మనం చూసుకోవాలి. దయచేసి గమనించి ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయకండి. మీకు అందరికీ మనవి చేస్తున్నాను.
ఈ పెద్ద పెద్ద మాటలు గొడవలు పెట్టేటోళ్ళతోటి మీరేమి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మాట్లాడటం వేరు, గొడవలు పెట్టుకోవడం వేరు. మన పక్షాన మాట్లాడటం వేరు, మన పక్షాన ఛాలెంజ్లు చేసుకోవడం వేరు. ఆ తర్వాత ఫోన్పేలు, గూగుల్ పేలు, స్కానర్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇది డబ్బులు సంపాదించుకోవడానికి చేసేటువంటిది కాదు. దయచేసి గమనించండి. మనం పరిచర్య చేయాలంటే అందరినీ కూడా నడిపించగలగాలి, అందరినీ బలపరచగలగాలి, అందరికీ ఆదరణ, ధైర్యం ఇవ్వగాలి. మనం ఈ లోకంలో ఉన్నాము దేవుని పరిచర్య చేయడం కొరకు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని 2 రాష్ట్రాల ప్రజలకు, మిత్రులకు, స్నేహితులకు, నాయకులు, క్రైస్తవ సమాజానికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ బిషప్ సింగం, హైదరాబాద్.